నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఏప్రిల్ నెల మన అందరికీ ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేయండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే రెండిట్లో మీకు మెసేజెస్ ఉండి ఉండొచ్చు. సో కార్డ్స్ ప్రకారంగా పైల్ సెలెక్షన్ చేసుకోలేము అనుకుంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్, బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పైల్ సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏప్రిల్ నెల మనందరికీ ఎలా ఉండబోతుంది అంటే మార్చ్ మనకి చాలా క్వశ్చన్ మార్క్స్ పెట్టి వెళ్ళుంటుంది, పెయిన్ ఉండింటుంది. ఎందుకు అంటే మార్చ్లో మనకు కంప్లీషన్స్ ఉన్నాయి, అక్కడికి అయిపోవాల్సినవి ఏవో ఉన్నాయి. కాబట్టి మనకి ఆ క్లారిటీ లేకపోతే మనం వాటిని ఫినిష్ చేయలేం, కానీ ఏదో విధంగా అవి ఫినిష్ అయిపోవాల్సినవి అనమాట. సో అక్కడ కొన్ని ఎండింగ్స్ ఉన్నాయి. అంటే అక్కడికి ఎండ్ అయింది అంటే ఏప్రిల్లో ఏమవుతుందని అర్థము, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మళ్ళా ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎనర్జెటిక్ షిఫ్ట్ అనేది ఉంది. మార్చ్ నుంచి ఏప్రిల్కి ఎనర్జెటిక్ షిఫ్ట్ అనేది చూస్తున్నాము. అందుకనే కొంతమందికి పెయిన్ఫుల్గా, బాధగా, ఏదో తెలియని ఫీలింగ్స్, కొన్ని ఎట్లా చేయాలో ఏం చేయాలో అన్న కొంచెం టెన్షన్. సో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ కొన్నిటిని మనం వదిలేయాల్సినవి ఉన్నాయి. ఆ ఎనర్జెటిక్ షిఫ్ట్ వల్ల మనకి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ, పెయిన్, డిస్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏప్రిల్లో మటుకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫుల్ ఆఫ్ క్లారిటీ రావడానికి, మనం హ్యాపీగా ఉండడానికి, మనం ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఏప్రిల్ మంత్ అనేది చాలా హెల్ప్ చేయబోతోంది. సో అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ అయితే మనం చూద్దాం, యూనికార్న్ కార్డ్స్ నుంచి చూద్దాం ఏప్రిల్ నెల మనకి ఎలా ఉండబోతుంది అనేది. ఫస్ట్ మనం గైడెన్స్ కార్డ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత టారో చూద్దాం. సో పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఏప్రిల్ నెల యూనికార్న్స్ ప్రకారంగా పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన కార్డ్ వచ్చి మదర్ మేరీ, కార్డ్ నెంబర్ 36. మీ ఏజ్ 36 ఉండిండొచ్చు. ఇక్కడ మదర్ మేరీ ఎందుకు వచ్చినారు అంటే మదర్ మేరీ అండ్ ద యూనికార్న్స్ ఆర్ బ్లెస్సింగ్ యూ, మిమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినారంట. సో ఇక్కడ మీకు బ్లెస్సింగ్స్ లభిస్తున్నాయి మదర్ మేరీ నుంచి. మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ మనం వీటిని గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ మదర్గా మనం వీటిని స్వీకరించవచ్చు అనమాట. మన తల్లి నుంచి మనకు వస్తున్న బ్లెస్సింగ్స్, అండ్ తల్లి బ్లెస్సింగ్స్ ఉంటే మనం దేంట్లో అయినా కానీ విజయం సాధించగలుగుతాము. మిస్టరీ, కార్డ్ నెంబర్ 21. మీ బర్త్ నెంబర్ 21 అయి ఉండొచ్చు, మీ ఏజ్ 21 అయి ఉండొచ్చు, మీ లక్కీ నెంబర్ 3 అయి ఉండొచ్చు, 6 అయి ఉండొచ్చు, 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ నెలలో మీరు తెలియని దాన్ని ఏదో తెలుసుకోబోతున్నారంట. మీరు ఎక్స్పెక్ట్ చేయింది మీరు చూడబోతున్నారు, మీరు అనుభవించబోతున్నారు. అంటే మీరు అది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని మీరు చేయడం కానీ, మీ వైపు రావడం కానీ, మీరు తెలుసుకోవడం కానీ జరుగుతుంది. అందుకనే ఇట్స్ ఎ మిస్టరీ. సో ఏదైనా ఒకటి మిస్టీరియస్గా ఉంటే అంటే మిస్టరీ అంటే మనకి అక్కడ ఏముందో తెలియదు, మనం అనుకుంటూ ఉంటాం ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అనేది. సో ఆ విధంగా ఆ అన్నోన్ ఏదైతే ఉందో, తెలియనిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా, ఒక పక్కన చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మిస్టరీ దేన్ని రివీల్ చేయబోతుందో చూద్దాం. డివైన్ సైట్ అంట, బ్యూటిఫుల్. కార్డ్ నెంబర్ 7, డివైన్ సైట్. సీ ద డివైన్ ఇన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూడడం. దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నాడు అనే ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఎక్కడో లేడు, మన పక్కనే ఉన్న మనిషిలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. సో ఆ సెన్స్లోకి వస్తున్నారనమాట. అంటే ఏం తెలుసుకుంటున్నారు అంటే ఏదైనా కానీ మనం తెలుసుకోవాలనుకుంటే చాలు, మనకి ఏదో ఒక రూపంలో దాన్ని తెలియపరుస్తారు. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని కూడా ఎవరో ఒక రూపంలో
ఏదో ఒక సందేశం రూపంలో, అంటే ఒక మెసేజ్ ఒక వీడియో రూపంలో రావచ్చు, ఒక ఆర్టికల్ రూపంలో రావచ్చు, ఒక మనిషి రూపంలో రావచ్చు, ఏదో ఒక రూపంలో మీకు ఏవైతే సందేహాలు ఉన్నాయో, దేన్నైతే మీరు చాలా మిస్టీరియస్గా ఫీల్ అవుతున్నారో వాటికి ఆన్సర్స్ అయితే మీరు ఈ నెలలో తెలుసుకోగలుగుతారు. బ్యూటిఫుల్. ఫైనల్ కార్డ్ వచ్చి హోప్, కార్డ్ నెంబర్ 14. సో ఇక్కడ హోప్ అనేది చాలా చాలా అవసరం అని చెప్తున్నారనమాట. మనకి తెలియట్లేదు, ఇక్కడ మిస్టరీలో మనకు అదే చెప్పారు కదా, మీరు అన్నోన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆర్ అవైటింగ్ ఫర్ యూ అని చెప్తున్నారు. సో ఇక్కడ హోప్ ఏం చెప్తుందన్నమాట అంటే, కొత్తగా మీరు చూడడం మొదలు పెట్టండి. ఇది వరకు చూసిందే, ఇది వరకు తెలిసిందే, కానీ దాంట్లో కూడా ఏదో కొత్తగా తెలుసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయంట. సో మీరు మీ కొత్త కళ్ళతో మీరు చూడడం మొదలు పెట్టండి. మీరు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో, బీ ద చేంజ్ అంటున్నారు, ఆ మార్పుని మీరు క్రియేట్ చేసుకోండి. దానికోసం ఇప్పుడు వరకు మీరు వెయిట్ చేశారు కదా, ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి మీకు కావాల్సినటువన్నీ సమకూరుతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో దాన్ని మీరు తీసుకొని రండి అని చెప్తున్నారనమాట. మీకు చీకటిని మొత్తం చెరిపేసి దాంట్లో వెలుగు నింపుతున్నారు. అందుకనే ఇక్కడ మీకు రెయిన్బో కనిపిస్తుందా? సో మీ లైఫ్లోకి కలర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనకి హార్స్ షూ కనిపిస్తుంది. హార్స్ షూ వచ్చి గుడ్ లక్ని ఇండికేట్ చేస్తుంది. బటర్ఫ్లైస్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు జరుగుతుంది. లైఫ్ చాలా బ్రైట్, ప్రాస్పరస్, హ్యాపీగా మారబోతుంది. మీరైతే ఆ హోప్ని వదలకండి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం మర్మెడ్ కార్డ్స్ చూద్దాం. సో మర్మెడ్ కార్డ్స్ నుంచి మనకి ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయి ఫైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చూద్దాము. ఆ తర్వాత టారో కార్డ్స్ చూసి ఫైనల్గా మెసేజెస్ ఫ్రమ్ ది యూనివర్స్ తీసుకుందాం మనం. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. గో విత్ ద ఫ్లో అంటున్నారు. సో ఫ్లోతో పాటి వెళ్ళిపోండి, ఫ్లోకి అగెయిన్స్ట్గా అంట వెళ్ళకండి. సో ఇప్పుడు మీకేంటంటే మీకు అనుకూలంగా గాలులు వీస్తున్నాయి అన్నమాట. సో అనుకూలంగా గాలి వీస్తుంది, మీరు ఇప్పుడు ప్రయాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు సందేహాలు ఉన్నాయి, ఇంతకుముందు అంత క్లారిటీ లేదు, ఇంతకుముందు భయం ఉంది, ఇప్పుడు ఏదైతే అదైంది, నేనైతే చేయాలి అన్న పట్టుదల ఏర్పడింది. అందుకనే ఇప్పుడు ఏంటంటే గాలిలు కూడా మీకు అనుకూలంగా వీస్తున్నాయి కాబట్టి దాంతోపాటు మీరు వెళ్ళండి, మీకు ఈ ప్రయాణం ఇంకొంచెం సులువుగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. యాక్సెప్టెన్స్, ఇంతకుముందు ఇది లేదు. ఇంతకుముందు నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు వినాలి, ఇట్లనే ఎందుకు ఉండాలి, ఇది వీళ్ళే కరెక్ట్ చెప్తున్నారని ఏమి రుజువు ఉంది, వీళ్ళని నేను ఎందుకు నమ్మాలి, లేకపోతే దీన్నే నేను ఎందుకు ఇంతగా పట్టుకోవాలి. సో ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఏంటంటే యు ఆర్ యాక్సెప్టింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్ కమింగ్. ఇక్కడ అందుకని ఇక్కడ గో విత్ ద ఫ్లో కూడా వచ్చింది. ఇప్పుడు మీలో ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి యు ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో, లేకపోతే యూ విల్ బీ గోయింగ్ అగెయిన్స్ట్ ద ఫ్లో. ఏముందిలే, నాలో లేనిది లేదు, నేను ఇట్లైనా వెళ్ళిపోతా, నేను అట్లయినా వెళ్ళిపోతా అని. సో ఇప్పుడు ఇటు అటు వెళ్ళట్లేదు, మనకు అనుకూలమైన దిశలోనే ప్రయాణిస్తున్నాం అనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ కూడా మళ్ళీ మిస్టరీ వచ్చింది, ఇది డబుల్ కన్ఫర్మేషన్. మీరు తెలుసుకోవాలని ఇన్ని రోజులు తపన పడింది ఏదో మీరు తెలుసుకోబోతున్నారు. మీ ముందరికి పచ్చి నిజాలు వస్తున్నాయి. ఈ పచ్చి నిజాలని మీరు ఏ విధంగా తీసుకోబోతున్నారో, ఏం జరగబోతుందో మనం టారోలో చూద్దాం. అసలు ఈ మిస్టరీ ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఈ మిస్టరీ దేని గురించి అయినండొచ్చు. సో ఈ మిస్టరీతో లైఫ్ ఎలా మారబోతుంది. ఖచ్చితంగా ఏప్రిల్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ మంత్. న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ స్టార్ట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మనము దేన్నో సందేహపడుతూ, ఏదో సందేహాలు మనసులో పెట్టుకొని దాని గురించి బాధపడుతూనో తపన పడుతూనో తెలుసుకోవాలనే ఆతృత ఏదైతే ఉన్నిందో ఆ ఆతృతకి ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. మిస్టరీ రివీల్ అవుతుంది. సో ఈ మిస్టరీ రివీల్ అయినప్పుడు మీరు ఏ విధంగా దీన్ని తీసుకోబోతున్నారు, ఇది మీ పైన ఎలాంటి ప్రభావం చూపించబోతోంది అనేది మనం టారో ద్వారా చూద్దాం. సో మిస్టరీ అయితే రివీల్ అవుతుంది ఫార్ పైల్ నెంబర్ 1, ఇన్నర్ నోయింగ్. సో ఈ మిస్టరీ రివీల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ గురించి మీరేంది
అనేది మీకు ఇంకా బాగా తెలుస్తుందన్నమాట. మీరు మంచి డెసిషన్స్ తీసుకోవడానికి ఇప్పుడు వరకు కొన్ని డెసిషన్స్ని పెండింగ్ పెట్టునింటారు. ఈ మిస్టరీ రివీల్ అవ్వని దానివల్ల, ఇది పూర్తిగా తెలియని దానివల్ల మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో కానీ ఆ నిర్ణయాలు ఏంటంటే జాప్యం అవుతూ వస్తున్నాయి అన్నమాట. అవి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు, ఆ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మిస్టరీ రివీల్ అయిన దానివల్ల ఇన్నర్ నోయింగ్ మీ గురించి మీరు ఇంకొంచెం బాగా తెలుసుకొని, అరే నేను ఇలా ఉండిండకూడదేమో, లేకపోతే నేను వీళ్ళని ఇలా చూసి నిండకూడదేమో, అరే నేను అంటే బయటికి మనం ఒకలాగా కనిపిస్తారు మనుషులు మనకి, వాళ్ళ బుద్ధులు వాళ్ళ ఆలోచనలు లోపల ఇంకొకలాగా ఉంటాయన్నమాట. మనం చూసినప్పుడు ఏంటంటే మనం భ్రమసిపోతాము, దట్ అబ్బా వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, అరే మంచిగా మాట్లాడుతున్నారు, మనతో క్లోజ్గా ఉంటున్నారు, మనకి ప్రయారిటీ ఇస్తున్నారు అని మనమేమో హ్యాపీగా ఉంటాము. కానీ లోపల వాళ్ళ ఇంటెన్షన్స్ ఇంకొక విధంగా ఉండిండొచ్చు. అది స్వార్థపూర్వకంగా ఉండిండొచ్చు, లేకపోతే కుట్ర ఉండిండొచ్చు, కుతంత్రం ఉండిండొచ్చు, ఈగో ఉండిండొచ్చు, ఏదన్నా ఉండిండొచ్చు. కానీ బయటికి మట్టుకు వాళ్ళు మనతో ఇలా ఉండిండొచ్చు. సో అలా ట్రూ కలర్స్ ఏవో మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. సో తద్వారా ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు, సిచ్యువేషన్స్ ఇట్లా ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలను మనం ఖచ్చితంగా తీసుకుంటాం కదా. సో ఆ విధంగా మీరు ఖచ్చితమైన నిర్ణయాలని తీసుకోబోతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం, మనకు అసలుకి ఈ కార్డ్స్కి అన్నిటికీ మనం టారోని క్లారిఫికేషన్ అడుగుదాము. ఇక్కడ చూడండి, నాకు ఎంత బాగా నచ్చిందంటే మనకి ఏదో చేదు నిజం తెలుస్తుంది, తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఒక నమ్మకం పెట్టుకొని, ఇన్ని రోజులు ఒకరితో అలవాటైపోయి, ఇన్ని రోజులు ఒకలాంటి లైఫ్ అలవాటైపోయి, ఇప్పుడు మనకి సడన్గా లైఫ్ మారుతుంది, లేకపోతే పరిస్థితులు మారుతున్నాయి, మనం ఇలా మార్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఎంత బాధగా అనిపిస్తుంది కదా. ఒక పక్కన బాధ, ఒక పక్కన ఆందోళన, ఒక పక్కన మన పైన కోపం, అరే మనం ఇట్లా నా అనింది, లేకపోతే ఇట్లా నా చేసింది, వీళ్ళని ఎంత నమ్మినాం, ఇట్లాంటి ఫీలింగ్స్ చాలా వస్తాయి కదా. అందుకనే చూడండి, రీడింగ్ స్టార్టింగ్లో మనకి ఎవరు వచ్చారు, మేరీ మాత వచ్చారు. అక్కడ ఏం చెప్తున్నారు, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాము. సో అంటే మనకి అదొక ధైర్యం, మనకి అదొక భరోసా, మనకి అరే మన గురించి ఒకరు ఆలోచిస్తున్నారు, మన పైన వాళ్ళ దీవెనలు ఉన్నాయి, డివైన్ సైట్, దేవుడు మనల్ని చూసుకుంటున్నారు, దేవుడు మనకు అన్నీ చేస్తారు, దేవుడు నా చేయి వదలట్లేదు, అంటే నేను కరెక్ట్గానే నడుస్తున్నాను, ఎక్కడో నేను ఆయనకి దగ్గరగా ఉన్న బిడ్డని, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ, పైల్ నెంబర్ 1. ఇప్పుడు మనం చూద్దాం, టారో ద్వారా తెలుసుకుందాం మనకి మిస్టరీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనేది క్లారిఫికేషన్ మనకి ఇప్పుడు వస్తుంది. చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 1, ఇది తెలుసా, ఎలిమెంటల్ పవర్ టారో, 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మనకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి 8 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, బ్యూటిఫుల్, న్యాయం జరుగుతుంది ఇక్కడ, ద హ్యాంగ్డ్ మ్యాన్, 7 ఆఫ్ కప్స్, ఫైనల్ కార్డ్ వచ్చి చారియట్, సక్సెస్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 5 ఆఫ్ వాండ్స్. ఒక స్ట్రగుల్ నడిచింది ఇక్కడ, ఒక పోరాటం నడిచింది, ఒక వేదన, ఒక తెలియని సంఘర్షణ, ఒక పోరాటం, ఒక యుద్ధం, మనుషులతో అవ్వచ్చు, పరిస్థితులతో అయినిండొచ్చు, మనకు కూడా అయినిండొచ్చు. కానీ ఈ యుద్ధం, ఈ పోరాటం, ఈ స్ట్రగుల్ దేనికోసమయ్యా అంటే న్యాయం కోసం. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది వరకు న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టారు, ఇప్పుడు ఏమంటే గంతలు తీసేసి న్యాయదేవత కూడా ఇన్ని చూడగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు న్యాయం గుడ్డిది కాదు, న్యాయానికి కూడా కళ్ళు ఉన్నాయి. సో తీర్పు ఇప్పుడు ఫేర్గా ఇస్తున్నాము, నిజాయితీగా తీర్పులు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా. సో న్యాయదేవతకి కళ్ళకి గుడ్డలు, అంటే ఆ క్లాత్ విప్పేసిన తర్వాత, కళ్ళ గంతలు విప్పేసిన తర్వాత, ఇప్పుడు ఏదైతే స్ట్రగుల్ అనుభవిస్తున్నామో ఈ స్ట్రగుల్స్కి తగిన న్యాయాన్ని మనకి జరిపిస్తున్నారు. చాలా కష్టపడి నింటారు, దీనికోసం చాలా తపన పడి నింటారు. ఎందుకు అంటే మీకు
ఊరికనే ఈ రిజల్ట్స్ రావట్లేదు. మీరు నిద్రలేని రాత్రులు చూసి నింటారు, తలకిందులు తపస్సు చేసి నింటారు, మీ జేబులు ఖాళీ అయిపోయి నింటాయి. కొంతమందికి అయితే లిటరల్గా ఉన్న ప్రతి పైసా దీనికోసమే వెచ్చిచ్చు నింటారు. ఉన్న ప్రతి లగ్జరీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీ దగ్గర ఉన్న ప్రతిదీ వీళ్ళ కోసం, అంటే ఒక రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి కోసం కావచ్చు, లేదు పోయిన ఆస్తిని తిరిగి తీసుకురావడానికి కోసం అవి నిండొచ్చు, లేదు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం అవి నిండొచ్చు. మీరు మీరు సాయశక్తులా ప్రయత్నించినారు, మీరు శక్తికి మేర ప్రయత్నించినారు. చాలాసార్లు మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో దానికి సరైన ఆదరణ, గుర్తింపు దొరకట్లేదని చెప్పి చాలా నిరుత్సాహపడి నింటారు, చాలా బాధపడి నింటారు, చాలా ఆవేదన చెంది నింటారు. నాకు రావాల్సిన ఐడెంటిటీ, గుర్తింపు నాకు రావట్లేదు, నాకు జరగాల్సిన న్యాయం నాకు జరగట్లేదు, నేను పొందాల్సిన రెస్పెక్ట్ నేను పొందలేకపోతున్నాను, నేను చూడాలనుకున్నటివి, నేను వినాలనుకున్నటివి, నేను చేయాలనుకున్నటివి నేను చేయలేకపోతున్నాను, నా జీవితం ఏంటి అని మీకు చాలాసార్లు సందేహం వచ్చి ఉంటుంది. ఇక్కడ ఈ మిస్టరీ దేని గురించి అంటే, ఈ మిస్టరీ మీరు దేనికోసమైతే తపన పడ్డారో, ఏ న్యాయం జరగాలని తపన పడ్డారో, దేన్ని మీరు క్లియర్ చేసుకోవాలనుకున్నారో అది రివీల్ అవుతుంది మీకు. సో ఒక స్టాగ్నెంట్ ఫేజ్, ఒక నిమిషము ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించవచ్చు కొంతమందికి. అంటే నిజాలు చాలా కఠినంగా ఉంటాయి. సో ఒక కఠినమైన నిజాన్ని మనం తెలుసుకున్నప్పుడు ప్రపంచం ఆగిపోయినట్లే ఉంటుంది. కానీ ప్రపంచం ఆగట్లేదు, మీరు ఆగట్లేదు. మీరు ఇక్కడి నుంచి రెట్టింపు ఉత్సాహంతో కొత్తగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు, కొత్తగా ఏదైనా చేయడం మొదలు పెడుతున్నారు, కొత్త దారులను అన్వేషించుకుంటున్నారు అండ్ సక్సెస్ దారి పడుతున్నారు. ఇప్పటి వరకు దేనికొక దానికి కాంప్రమైజ్ అయిపోయి, సర్లే నాకేముంది, పోనీలే అని ఇలా పోనీలే అనుకొని క్షమించేస్తూ వస్తుంటే, ఇక్కడ ఏంటంటే ఇంకా క్షమకి అర్హులు కాదు. నా పరిస్థితి మెరుగవ్వాలన్నా, లేదు నాకు ఇలాంటి పరిస్థితుల నుంచి నేను దూరం అవ్వాలన్నా కానీ నేను కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు నేను ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ నేను తీసుకోబోతున్నాను. సో ఈ మిస్టరీ మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్స్ నుంచి, డిసప్రూవల్స్ నుంచి, ఈ బాధ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తుంది. మీకు గుండె భారంగా ఉంది కదా, ఇక్కడ చూడండి, మన హార్ట్ని ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఏంజల్ ఫెదర్ అనుకోండి, ఈక, ఏదో పక్షి ఈక ఉంది. పక్షి ఈక ఎంత తేలికైంది కదా, దానికి అసలు వెయిటే ఉండదు, చాలా నెగ్లిజిబుల్ వెయిట్ ఉంటుంది. కానీ మనసు ఎంత బరువు ఉంటుంది, లైక్ మన హార్ట్కి వెయిట్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ చూడండి, త్రాసు హెచ్చుతగ్గులు లేదు, సమాంతరంగా ఉంది, ఒక బ్యాలెన్స్ లేకొచ్చింది. అంటే ఎంత గాయపడి, ఎంత ఆవేదన చెందుతూ, ఎంత భారమైన హృదయమైనా కానీ ఈ సమాధానాలతో తేలికపడిపోతుంది, ఈ వస్తున్న సమాధానాలతో తేలికపడుతోంది. ఏంజిల్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది. మీకు చూడండి, నేను చెప్తున్నా, 777 వచ్చి డివైన్ గాడ్స్ నెంబర్, స్పిరిచువాలిటీ నెంబర్. ఇక్కడ చూడండి 777, మీకు 3 7s వచ్చినాయి. సో 777 మీకు ఏం చెప్తుందంటే లైఫ్ అద్భుతంగా మారుతుంది. మీరు 777 ఏంజల్ నెంబర్ చూస్తుంటే మిమ్మల్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు ఎప్పుడు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీరుతున్నాయి. మీరైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఫ్లోతో, గో విత్ ద ఫ్లో కూడా మీ కిందికే వచ్చింది. మీరు ఇక్కడ దేనికో అగెయిన్స్ట్ వెళ్ళకండి. మీరు ఎప్పుడైతే ఈ ఫ్లోతో పాటు వెళ్తారో, ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వస్తుందో, మీకు ఈ మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివీల్ అవ్వబోతున్నాయి. తద్వారా మీ ఇన్నర్ నోయింగ్, మీ గురించి మీరు ఇంకా బలంగా తెలుసుకుంటారు. యూనివర్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. సో ఇది తెలుసుకునే దానివల్ల ఏమవుతుందంటే మీరు మంచిగా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు. ఇన్విజిబిలిటీ ఏదైతే కనిపించట్లేదో ఆ కనిపించిన దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు వరకు దేనికోసమైతే జేబులు ఖాళీ చేసుకున్నారో మీకే బాగా తెలిసి ఉంటుంది. చెడు అలవాట్ల, లేకపోతే ఒక మనిషి కోసమా, లేదు అంటే ఈ న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఎవరైతే మనకి న్యాయం
ఆ, న్యాయం న్యాయం చేకూరుస్తారో అలాంటి లాయర్స్ కోసమా, పోలీసుల కోసమా, దేనికోసం, లేదు ఒక జాబ్ ఇప్పిస్తామంటే ఆ జాబ్ ఇప్పిస్తామన్న వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇచ్చినారా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ స్కిల్ ఏదైతే ఉందో, మీ చేతిలో టాలెంట్ ఏదైతే ఉందో అదే మీకు మంచి ఉద్యోగం కానీ లేదు ఉద్యోగంలో మార్పుల్ని కానీ తీసుకొని వస్తుంది ఈ నెలలో. అండ్ మీరు ఇంతకుముందు దేనికోసం అయితే నిరుత్సాహపడి ఆందోళన చెందుతున్నారో దాంట్లో మీకు న్యాయం వస్తుంది. ఇప్పుడు వరకు స్తంభించిపోయిన కాలం ఇక నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు వరకు ఏం జరగట్లా, ప్రతి పనిలో ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలని మీరు అధిగమిస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ది డివైన్. సో మీకు న్యూ ఆపర్చునిటీస్ మల్టిపుల్ వేస్ కనిపిస్తున్నాయి. సో ఈ న్యూ ఆపర్చునిటీస్ మల్టిపుల్ వేస్ కనిపించిన దానివల్ల మీకు మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది, కదలిక అనేది మొదలైంది. ఈ కదలిక మీకు ఏం తీసుకొని వస్తుంది అంటే సక్సెస్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీరు రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు, మీరు కరెక్ట్గా ఆలోచించుకోగలుగుతున్నారు, మీరు హోప్ని వదలట్లేదు, మీరు మళ్ళా ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే మనం మళ్ళా ట్రై చేయడం మొదలు పెడతామో ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది మనం చూడగలుగుతాం. సో అదేవిధంగా మీరు సక్సెస్ బాట పట్టబోతున్నారనమాట. ఇప్పుడు మనం యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తుందో చూద్దాం. సో యూనివర్స్ నుంచి పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ చూద్దాం మనం. ఫస్ట్ మెసేజ్ వచ్చి వన్నెస్ ఈజ్ మై ట్రూ నేచర్. సో వన్నెస్ ఈజ్ మై ట్రూ నేచర్ అంటే ఏంటి? అంతా ఒకటే, అన్ని దారులు ఒక దగ్గరికే తీసుకొని వెళ్తే ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? అల్టిమేట్గా టువర్డ్స్ ద డివైన్, టువర్డ్స్ కంప్లీషన్స్. సో ఇదేంది అదేంది, వీళ్ళని ఇట్లా చూద్దాం, వాళ్ళని అట్లా చూద్దాం, లేకపోతే ఈ పరిస్థితులు ఇట్లున్నాయి, ఆ పరిస్థితులు అట్లున్నాయి, ఇట్లా కాదు. దేన్ని మనమేమి జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే ఇట్లొక దారి ఉంటుంది, ఇట్లొక దారి ఉంటుంది, ఇట్లొక దారి ఉంటుంది. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మేబీ తొందరగా వెళ్తామేమో, ఒక 2 నిమిషాలు ముందర వెళ్తామేమో. ఇట్లా వెళ్తే ఒక 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాము, ఇట్లా వెళ్తే ఇంకొక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాం. కానీ ఎటు వెళ్ళినా కానీ లాస్ట్కి ఇల్లే చేరుతాం కదా. అదే చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది, నేను చేసుకోలేకపోతున్నాను అనుకున్నంత తొందరగా అని బాధపడద్దండి. కొంచెం ఆలస్యమైనా కానీ మీరు అక్కడే చేరుతారు. లేదు ఇప్పుడు మీకు కొంచెం మార్గం సులువయ్యి మీరు ఫాస్ట్ చకచకగా చేసుకుంటా అంటే కూడా మీరు అక్కడే చేరుతారు. అల్టిమేట్గా మీరు చేరేదైతే అదే. కాబట్టి ఈ చేరే మార్గాలు మిమ్మల్ని అక్కడికే తీసుకొని వెళ్తున్నాయి. కానీ దీన్ని మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? మీరు దీన్ని మంచిగా ప్లాన్ చేసుకుంటే సత్కర్మతో మీకు కొంచెం బెటర్ థింగ్స్తో మీరు దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. లేదు అంటే కొంచెం బ్యాడ్ కర్మ వల్ల ప్రాబ్లమ్స్ ఎదురయ్యి కొంచెం లేట్గా రీచ్ అవుతారు. రీచ్ ఏదైతే మటుకు రీచ్ అవుతారు. మంచి కర్మ చేసుకుంటే కొంచెం తొందరగా రీచ్ అవుతారు. చెడు కర్మ చేసుకుంటే కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఆ చెడు కర్మని నలిఫై చేసుకొని తెలుసుకొని మళ్ళీ రీచ్ అవుతారు కాబట్టి. When I lean on the faith of the universe, peace becomes real. ఎప్పుడైతే మనం యూనివర్స్ని నమ్ముతామో, ఎప్పుడైతే మనం సందేహించకుండా, అవమానించకుండా, ఆరోపించకుండా మనం నమ్ముతామో దట్ ఇది ఏదైతే జరుగుతుందో యూనివర్స్ నాకు దక్కాల్సింది నాకు దక్కిస్తుంది, నాకు చేయాల్సింది నాకు చేస్తుంది, నన్ను ట్రీట్ చేస్తుంది అని ఎప్పుడైతే మనం కంప్లీట్గా సరెండర్ అయిపోతామో, ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని పెడతామో యూనివర్స్ పైన, ఇప్పుడు మనము నాకు ప్రశాంతత కావాలి అని గొంతు చించుకుంటూ అంటాం కదా. నాకు ప్రశాంతత లేదు, నాకు ప్రశాంతత కలిగించండి, నాకు ప్రశాంతత చాలు, నాకు ఇంకేం వద్దు, మనకు ఉద్యోగం కావాలి, మనకి ఐశ్వర్యం కావాలి, మనకి మంచి రిలేషన్షిప్స్ కావాలి, మనకి అన్నీ కావాలి, మనకి మంచి హెల్త్ కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ కావాలనుకుంటూనే తపన పడుతూనే ఒక క్యాట్ అండ్ ర్యాట్ రేస్లో మనము మన జీవితాలను గడుపుతూనే మనం ఏమంటాము, అబ్బా నాకు అన్నీ ఏదున్నా లేకపోయినా నాకు ప్రశాంతత ఉంటే బాగుండు అంటాము. కానీ మనం చేస్తాండే పనులన్నీ మనకి అలజడి
రేకెత్తిచ్చే పనులు చేసుకుంటా మనకు ప్రశాంతత కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా జరుగుతూనే మళ్ళీ ఏంటంటే మనం యూనివర్స్ని, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము. నాకు ఇట్లా చేయట్లేదు, నాకు అట్లా చేయట్లేదు, నాకు ఇది రావట్లేదు, నాకు అది రావట్లేదు అనుకుంటూ ఉంటాము. ఇట్లా అనుకుంటూ ప్రశాంతత ఎట్లొస్తుంది? అందుకనే ఏం చెప్తున్నారంటే, ఏదైతే జరుగుతుందో అది మన మంచిగా జరుగుతుంది, యూనివర్స్ మనకంతా మంచి చేస్తుంది అనే నమ్మకం పైన వెళ్ళిపోండి. అప్పుడు ఏదైతే నాకు ప్రశాంతత కావాలనుకుంటున్నారో అది నిజం అవుతుంది. దట్ బికమ్స్ రియల్ అని చెప్తున్నారు అనమాట. బ్యూటిఫుల్ మెసేజ్. ఫైనల్ మెసేజ్ వచ్చి, మై ఎనర్జీ క్రియేట్స్ మై రియాలిటీ. వెరీ ట్రూ. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న మొత్తాన్ని దీన్ని సమప్ చేసేసింది. వాట్ ఐ ఫోకస్ ఆన్ ఈజ్ వాట్ ఐ విల్ మేనిఫెస్ట్. మీరు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు? మీరు రిలేషన్షిప్ పైన ఫోకస్ చేస్తుంటే మీరు దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. మీరు పీస్ పైన ఫోకస్ చేస్తుంటే మీరు దాన్ని మేనిఫెస్ట్ చేయడానికే చూస్తున్నారు. సో మీ ఎనర్జీ మీరు దేనిపైతే పెడుతున్నారో అది దట్ ఈస్ బీన్ క్రియేటెడ్ అంట. మా ఎనర్జీ క్రియేట్స్ మై రియాలిటీ. అది నిజం. మీరు ఎనర్జీ దేనిపైన అయితే పెడుతున్నారో అదే నిజం. మీ ఫోకస్ దేనిపైన ఉందో అదే మేనిఫెస్ట్ అవుతోంది. మన ఫోకస్ మొత్తము అరే వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను మోసం చేశారు, లేకపోతే నేను దీనికి బాధపడుతున్నాను, నేను దీనికి ఇదైపోయినా, నేను దానికి అయిపోయినా, మీ ఫోకస్ మొత్తం అదే ఉంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది. అరే నేను మంచిగా చదువుకున్నాను, ఇప్పుడు నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాశానంటే నాకు మంచి మార్క్స్ వస్తున్నాయి, నా ఫోకస్ మొత్తం నేను మంచిగా చదువుకున్నాను, నాకు మంచి మార్క్స్ వస్తుంది, సో అదే మేనిఫెస్ట్ అవుతుంది. సో మీరు దేనిపైన అయితే ఫోకస్ పెట్టుంటారో అదే మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ మనం యూనికార్న్ మెసేజెస్ తీసుకుందాం. పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుంది. సో ఏప్రిల్ మనకి సమ్అప్ చేస్తే పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి ఏమొస్తుంది. పాయిల్ నెంబర్ 1 వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రీడింగ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పాయిల్ నెంబర్ 1ని కూడా చూడండి. చూద్దాం పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి ఏమొస్తుంది. ఫ్యూచర్. బ్యూటిఫుల్. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ ఫ్యూచర్. కార్డ్ నెంబర్ 11. సో మీ డేట్ ఆఫ్ బర్త్ 11 అయిన ఉండొచ్చు, మీ లక్కీ నెంబర్ 2 అయిన ఉండొచ్చు, 1 అయిన ఉండొచ్చు. కార్డ్ నెంబర్ 2 వచ్చి 27, ఏజ్ 27 అయిన ఉండొచ్చు, బర్త్ నెంబర్ 27 అయిన ఉండొచ్చు, లక్కీ నెంబర్స్ అగైన్ 2, 7 అయిన ఉండొచ్చు. సీకింగ్ గుడ్ వచ్చి సెకండ్ కార్డ్. థర్డ్ కార్డ్ వచ్చి కింగ్ ఆఫ్ ద యూనికార్న్స్, కార్డ్ నెంబర్ 42. వెరీ గుడ్. ఏజ్ 42 అయిన ఉండొచ్చు, లక్కీ నెంబర్స్ 4, 2, 6 అయిన ఉండొచ్చు. ఫైనల్ కార్డ్ రెయిన్బో. నాకు పాయిల్ నెంబర్ 1లో కూడా ఫైనల్ కార్డ్లో రెయిన్బో ఉంది, ఇది ఏకంగా రెయిన్బో కార్డ్ వచ్చింది. కార్డ్ నెంబర్ 26, ఏజ్ 26 అయిన ఉండొచ్చు, మీ బర్త్ నెంబర్ 26 అయిన ఉండొచ్చు. సో మీకు టచ్డ్, మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, మీకు కొత్తగా ఓపెనింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి. మీకు కొత్తగా ఏదో దారి ఓపెన్ అవుతుంది. ఆ దారి మీకు ఎలాంటి జ్ఞానాన్ని నింపుతోందంటే మీ ఫ్యూచర్ని అది డిసైడ్ చేస్తుంది. ఇక చూడండి, ఈయన ఒక అద్భుతమైన దారిలోంచి లోపలికి నడిచొస్తున్నారు. ఈయన గతం గురించి ఏం ఆలోచించుకొని వస్తున్నారో మనకు తెలీదు, కానీ ఈ దారిలోకి రావడంతో ఆయన ఆ గతాన్ని వదిలేస్తున్నాడు. ఈ గుమ్మంలో అడుగు పెట్టక ముందు వరకు అతను గతంలోనే సతమతం అయిపోతున్నాడు. అతను హీఈస్ నాట్ ఏబుల్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. ఎప్పుడైతే ఈ గుమ్మంలోంచి లోపలికి వస్తున్నాడో, ఈ దారి పట్టినాడో, ఇతను ఏంటంటే ఇప్పుడు ముందరికి వెళ్ళడం పైన ఈయన ఆలోచన ఉంది తప్పితే గతం గురించి వెనకల ఏం జరిగింది దానిపైన ఆయనకు ఆలోచన లేదు. దానివల్ల ఆయనకి ఏమవుతోంది అంటే ఆయన ప్రతి దాంట్లో మంచిని చూడగలుగుతున్నాడు. సిచ్యువేషన్స్ ఎట్లున్నా, చుట్టుపక్కల మనుషులు ఎట్లున్నా, వాళ్ళు ఎంత డర్టీ థాట్స్తో ఉండి, వాళ్ళు ఎంత అన్హెల్దీ బిహేవియర్ కనబరుస్తున్నా కానీ, వాళ్ళు ఎంత నెగటివ్గా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎంత నెగటివ్గా ఉన్నా, ఆయన మంచి మట్టుకే చూడగలుగుతున్నాడు. ఆయన దాంట్లో కూడా మంచి ఎత్తుక్కోగలుగుతున్నాడు. ఆయన ఇంకొకలాగా ఆలోచించట్లేదు. ఆయన ఆలోచనలన్నీ మంచి వైపే ఉంటున్నాయి. తద్వారా ఏమవుతుంది, కింగ్ ఆఫ్ ద యూనికార్న్స్. సో కింగ్ ఆఫ్ ద యూనికార్న్స్ ఎవరైతే యూనికార్న్స్లో కింగ్ ఉన్నారో వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు, మీరు మంచి చూస్తున్నారు, మీరు మంచి దారి పట్టారు. కాబట్టి మీరు కోరుకున్న గ్రాండియర్, మెజెస్టీ, మీరు ఏదైతే మీరు ఒక విజన్ని పెట్టుకున్నారో, దట్ నేను ఇది అవ్వాలి, లేకపోతే నా లైఫ్ ఇట్లుండాలి, ఏదైతే విజన్ పెట్టుకున్నారో మీ విజన్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. మీకు ఒక గ్రాండియర్, ఆ మెజెస్టిక్ లైఫ్ని ప్రజెంట్ చేస్తున్నారు, మీకు బ్లెస్ చేస్తున్నారు. మీకు
పవర్ని ఇస్తున్నారనమాట. సో మీరు చాలా పవర్ఫుల్గా తయారవబోతున్నారు ఈ నెలలో. సో ఇప్పుడు వరకు మేఘాలన్నీ చీకటిగా ఉంటాయి, నల్లగా ఉన్నాయి, మబ్బులు కమ్మేసింది, దాంట్లో ఏం లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఆ ఇంద్రధనుస్సును చూడగలుగుతున్నారు. సిల్వర్ లైనింగ్ ఉంటుంది ప్రతి డార్క్ క్లౌడ్కి అనేది ఒకటి ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది. మీరు ఇప్పుడు ఆ మెరుపుని చూడగలుగుతున్నారు, ఆ షైన్ని చూడగలుగుతున్నారు, ఆ లైట్ని చూడగలుగుతున్నారు. సో లైఫ్లో ఒక పాజిటివిటీ అంటే మనం ఈ పాజిటివ్గా ఉంటే, మనం గతాన్ని వదిలేసి మనం ఏం చేయాలో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే, మనం మంచిని పట్టుకుంటే మన లైఫ్ ఎంత గ్రాండియర్గా, ఎంత లావిష్గా, ఎంత అబండెంట్గా ఉండబోతుందో మీరు ఏప్రిల్ నెలలో చూడబోతున్నారు. రిజల్ట్స్ పాజిటివ్గా రావడం కానీ, మీ పాజిటివ్ థింకింగ్తో మీ యాటిట్యూడ్ మారడం కానీ, లైఫ్లో బిగ్ బ్లెస్సింగ్స్ని మీరు పొందబోతున్నారు. మీకు ఏప్రిల్ నెల ఆ విధంగా సహకరిస్తోంది. ఇది ఏదో మ్యాజిక్ కాదు. మీరు ఇన్ని నెలలు మీరు కష్టపడి మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే మౌల్డ్ చేసుకొని వచ్చినారో, ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వచ్చినారో, ఇలా నేను కానీ ఉంటే నా లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అని చెప్పి మీరు ఏవైతే ఫాలో అయినారో, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, మెడిటేషన్స్ కావచ్చు, ఫుల్ మూన్ మెడిటేషన్స్ కావచ్చు, మీరు ఏం చేసినారో మీరు వాటి రిజల్ట్ మీరు ఏప్రిల్ మంత్లో చూడబోతున్నారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం మర్మెడ్ కార్డ్స్ నుంచి చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయి అనేది. సో మర్మెడ్ కార్డ్స్ నుంచి పైల్ నెంబర్ 2 వాళ్ళకి, అరే నేను పైల్ నెంబర్ 2 ఫస్ట్ చేయలేదు, అప్పుడు పైల్ నెంబర్ 1 వాళ్ళకి కూడా చెప్పినింటాను దట్ మీరు పైల్ నెంబర్ 2ని చూడండి అని చెప్పి. కానీ ఎవరైతే పైల్ నెంబర్ 2ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వచ్చినారో వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్యూషన్ మనల్ని రైట్ దీంట్లో గైడ్ చేసింది అని. పైల్ నెంబర్ 1 చూసి పైల్ నెంబర్ 2 చూస్తున్నా కానీ, అరే మనం నెక్స్ట్ ఇలాంటి బ్లెస్సింగ్స్కి చేరువలో ఉన్నాము. అక్కడ పైల్ నెంబర్ 1లో హోప్ కార్డ్ వచ్చింది. హోప్ పెట్టుకోండి, జరుగుతుంది లైఫ్లో, బిగ్ థింగ్స్ జరుగుతున్నాయి. సో మీరు ఆ హోప్తో మీరు పైల్ నెంబర్ 2కి వచ్చినారు కదా, మీ లైఫ్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. దట్ హోప్ ఈజ్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఆల్ దిస్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. టర్న్ అవే. Turn away from where? Turn away from past. Turn away from negative things. Turn away from which is not needed anymore. ఏదైతే మనకు అవసరం లేదో, ఏదైతే గతం మనల్ని వెనక్కి లాగుతోందో, ఏదైతే చెడు ఉందో దాని నుంచి అంతా దూరంగా వెళ్ళిపోండి. దాని వైపు కూడా మీరు ఉండకండి. అట్లాంటి మనుషులతో మీరు ఉండకండి. అలాంటి వాళ్ళకి అందరికీ, అలాంటి సిచ్యువేషన్స్కి, అలాంటి పరిస్థితులకి అంతా దూరంగా వెళ్ళిపోండి. టర్న్ అవే. మీరు దీనిపైన ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ లైఫ్లో అయిపోయిన చాప్టర్, దీన్ని వదిలేసేయండి, ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారు. డిసర్న్మెంట్. సో ఇక్కడ మీకు టర్న్ అవే అని వచ్చారు కదా. టర్న్ అవే ఫ్రమ్ వేర్? ఫ్రమ్ నెగిటివిటీ, నెగిటివ్ పీపుల్, ఇలాంటి వాటి నుంచి అంతా యూ హ్యావ్ టు టర్న్ అవే. యు ఆర్ డిసర్నింగ్ హూమ్. ఎవరైతే మనకి నష్టం కలిగిస్తున్నారో మీకు తెలిసిపోతుంది దట్ వీళ్ళు చెడవాళ్ళు, లేకపోతే ఇది పరిస్థితులు మనకి మంచి చేయట్లేదు. మీ 6th సెన్స్, మీ ఇంట్యూషన్ కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో మీరు గైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఏంటంటే అట్లాంటి వాటికి దూరం అయిపోవడం కానీ, అలాంటి వాటిని పర్మనెంట్గా మీ లైఫ్లోంచి బయటికి తీసేయడం కానీ, బానిష్ చేయడం కానీ, వద్దొద్దు ఇన్ని రోజులు ఇంకొక విధంగా అనుకున్నాను, ఇప్పుడు ఇది తెలుస్తుంది కదా, అవసరం లేదు, ఇలాంటి వాటికి దగ్గరగా ఉన్నానంటే నాకు ఇంకా కష్టమవుతుంది, నా దారి కష్టమవుతుంది. సో నేను మంచి వినాలనుకుంటున్నాను, మంచి చూడాలనుకుంటున్నాను, మంచిని పాటించాలనుకుంటున్నాను, మంచి దారిలో వెళ్ళాలనుకుంటున్నాను, మంచి నా చుట్టూ ఉంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఐఎమ్ డిసర్నింగ్ సచ్ పీపుల్, సిచ్యువేషన్స్, థింగ్స్. సో ప్లీజ్ గో అవే ఫ్రమ్ మై లైఫ్. సో ఐఎమ్ టర్నింగ్ అవే ఫ్రమ్ యూ. నేను తిరుగుముఖం పట్టేశాను. నేను ఇంకా మీ దారిలోకి నేను రావాలనుకోవట్లేదు. ఇంకా మీ కపటదారి, మీ నక్క లాంటి మీ దీంట్లో నేను పడాలనుకోవట్లేదు. ఒక్కొక్కసారి మనము వాళ్ళ గురించి తెలుసుకునేసిన తర్వాత, అమ్మో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ, వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మంచిది అనుకుంటాం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకొక నాటకం చేస్తారు దట్ లేదు నేను చాలా మంచి అంటే నంగి అమాయకమైన చేష్టలు చేయడము, లేకపోతే అట్లా మనల్ని ఇంకొంచెము మన దగ్గర సింపతి గెయిన్ చేయడానికి, మనల్ని మళ్ళీ వాళ్ళ దారిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. కానీ మీకు ఎంత స్ట్రాంగ్గా మీకు డివైన్ హెల్ప్ చేస్తుందంటే, మీరు యు ఆర్ డిసర్నింగ్ సచ్ పీపుల్.
మీరు ఇంకా వాళ్ళ మాయలో ఉండట్లేదు, మీరు ఇంకా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. బ్యూటిఫుల్ లైఫ్ బెటర్ అవుతోంది. ఏప్రిల్ మీకు మంచి చేస్తుంది. అందుకని ఇవన్నీ ఫ్రీ స్పిరిట్. ఇప్పుడు మీరు ఫ్రీ స్పిరిట్, నిజమే కదా. మీరు ఎవరి క్లచెస్లో లేరు, ఎవరికి మీరు బందీ కాదు, ఎవరికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో మిమ్మల్ని శాసించట్లేదు. మీరు మీ లైఫ్ని శాసించుకుంటున్నారు, మీరు మీ లైఫ్ని డిజైన్ చేసుకుంటున్నారు, మీరు మీ హ్యాపీనెస్ని వెతుక్కుంటున్నారు, మీరు మంచిగా ఆలోచించుకోగలుగుతున్నారు, మీకు మీరు సరిపోతున్నారు. మీకు ఇంకెవరో వచ్చి మీ లైఫ్ని కంప్లీట్ చేయడం కానీ, ఇంకెవరో వచ్చి మీకు సలహాలు ఇవ్వకపోతే మీకు ఆ రోజు గడచకపోవడం, ఆ పూట గడచకపోవడం ఇట్లాంటిది ఏం లేదు. సో మీరు ఇప్పుడు ఫ్రీ స్పిరిట్, మీరు మంచిగా ఆలోచించుకోగలుగుతున్నారు, దేవుడు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తున్నారు, మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట. అవేర్నెస్, సో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీరు తెలుసుకుంటున్నారు ఎవరేంది ఏంది ఏంది ఎట్లుంటే ఎట్లా జరుగుతుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రూ హెల్ప్. ఎవరిని అడుగుతున్నారు? ఆ హెల్ప్ కూడా దేవుడిని అడుగుతున్నారు. స్వామి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు అర్థమైపోతుంది, నాకు పరిస్థితులు అర్థమవుతుంది, నాకు మనుషుల మనస్తత్వం అర్థమవుతుంది, నాకు మనుషులు అర్థమవుతున్నారు, ప్లీజ్ నన్ను 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 మంచి దారిలో నడిపించి నాకు కావాల్సిన హెల్ప్ని నాకు ప్రొవైడ్ చేయండి అని మీరు ఇప్పుడు గట్టిగా ఆయన్ని పట్టుకున్నారు. అందుకనే మీకు ఇంత బ్యూటిఫుల్గా ఆయన మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. బ్యూటిఫుల్, అసలు నిజంగానే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. సో ఫైల్ నెంబర్ 1లో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మిస్టరీ. ఇక్కడ ఆ మిస్టరీకి ఆన్సర్ ఇక్కడ ఉంది. ఐ హోప్ ఐ విష్ ఫైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఫైల్ నెంబర్ 2 చూస్తారని చెప్పి. సో ఆ మిస్టరీ ఎప్పుడైతే రివీల్ అవుతుందో వెంటనే మనం చేయాల్సిన పనులు ఇవి. మేబీ మీ లైఫ్లో కూడా ఏదో మిస్టరీ ఉంటుంది, దాన్ని మీరు అది మీకు ఆ చేదు నిజాన్ని మీరు మంచిగా డైజెస్ట్ చేసుకున్నారు. అందుకనే ఈరోజు మీరు ఈ అబండెన్స్ని, ఈ బ్లెస్సింగ్స్ని మీరు పొందగలుగుతున్నారు. బ్యూటిఫుల్. సో మీకు ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. మెసేజెస్ టారో ద్వారా మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. సిక్స్ ఆఫ్ వాన్స్ ఈజ్ విక్టరీ. బ్యూటిఫుల్. అరే అక్కడ ఫైల్ నెంబర్ 1లో 777, ఇక్కడ 666, 6 ఆఫ్ పెంటికల్స్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. నిన్న నేను బయటికి వెళ్తే కార్ వెనకాల నాకు అన్ని నెంబర్ ప్లేట్స్లో 666. నేను ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడు నాకు 666 ఒక 3 టైమ్స్ కనిపించింది. తిరిగి నేను ఇంట్లోకి వెళ్తున్నాను అనుకున్నప్పుడు కూడా నాకు ముందర కార్ నెంబర్ వచ్చి 666 కనిపించింది. నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా ఈ 666 ఏంటి అని చెప్పి. సో 666 మనకి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మనకి 9 ఆఫ్ వాన్స్, ఇది వచ్చి ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. బ్యూటిఫుల్. యు ఆర్ కటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిర్దాక్షిణ్యంగా మీరు తొలగించేస్తున్నారు మీ జీవితంలోంచి. అవసరం లేనటువన్నీ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే మీకు అవసరం లేనిది నిర్దాక్షిణ్యంగా మీరు తొలగించగలుగుతున్నారో మీ మెంటాలిటీకి మ్యాచ్ అయ్యేవి, మీకు ఇష్టమయ్యేవి, లేకపోతే మిమ్మల్ని హ్యాపీగా ఉంచేవి మీ లైఫ్లోకి వస్తున్నాయి. సోల్మేట్స్ కార్డ్ 2 ఆఫ్ కప్స్. సో మీరు సోల్మేట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు ఎమోషనల్గా, ఇక్కడ చూడండి, మీరు చాలా ఎమోషనల్ పర్సన్. ఇప్పుడు కూడా మీకు ఎమోషన్స్ లేవు అంటే అది అబద్ధం. మీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ ఎమోషన్స్ని ఎవరిపైన ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి మీరు తెలుసుకున్నారు. ఎవరిపైన పడితే వాళ్ళపైన హోప్ పెట్టుకోవడం లేదు, ఎవరితో పడితే వాళ్ళతో మీరు అన్నీ షేర్ చేసుకోవడం లేదు, ఎవరితో పడితే వాళ్ళతో మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు. ఇప్పుడు మీకు నిజంగా తెలిసింది ఎవరు మీ ట్రూ పీపుల్ అని. మీ హార్ట్ని మీరు ఆ విధంగా సేవ్ చేసుకున్నారు. మీ కప్ని మీరు హోల్డ్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు సిచ్యువేషన్స్ కానీ ఏది మీ కంట్రోల్లో లేకుండా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నిటినీ కంట్రోల్లోకి తీసుకొని వచ్చుకోగలుగుతున్నారు. మీరు ఖచ్చితంగా ఆ సక్సెస్ని పొందుతున్నారు. మీరు తెలుసుకున్నారు, మీరు రియలైజ్ అయినారు, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఏంది నిజం ఒక్కటే ఉంటుంది, అబద్ధానికి చాలా రూపాలు ఉంటాయి, నిజానికి ఒకటే రూపం ఉంటుంది. ఆ నిజమైన రూపాన్ని మీరు పట్టుకున్నారు, ఆ నిజాన్ని మీరు తెలుసుకున్నారు. సో ఈ నిజాన్ని తెలుసుకొని మీకు ఎంత ఇది హెల్ప్ చేస్తుందంటే మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి రావడానికి, మీకు బేరేజ్ చేసుకోవడానికి, మీకు ఏది కరెక్ట్ ఏది తప్పు
ఏది మనది ఏది మనది కాదు, ఎవరు ఏంది, మన ముందర మనకి ఎట్లా కనిపిస్తున్నారు, మనం ఇట్లా తిరగగానే ఎలా కనిపిస్తున్నారు, లేకపోతే మనం ముందర ఉన్నప్పుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నారు, మనం ఇట్లా వెనక్కి వెళ్ళగానే మన గురించి ఎట్లా మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటివన్నీ మీకు తెలుస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి పోరాడి మీకు కావాల్సినవి మీరు గెలుచుకుంటున్నారు, మీకు కావాల్సినవి మీరు దక్కించుకోగలుగుతున్నారు. ఇక్కడ ఒక స్ట్రగుల్ కనిపిస్తుంది, కానీ ఈ స్ట్రగుల్ కూడా మీ మంచి కోసమే. అవును ఇదే నిజం అన్నప్పుడు ధైర్యంగా నిలబడుకొని దాన్ని సాధించుకోవడంలో తప్పేముంది. మీరు ఆ విధంగా సాధించుకుంటున్నారు. మీరు నిజం అనుకున్న దాని వైపు మీరు నిలబడుతున్నారు, దాన్ని సాధించుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మీరు తెలియపరచగలుగుతున్నారు. కళ్ళకేమైనా గంతలు కట్టుకొని ఉన్నారా? రాండి, మీ గంతలు నేను తీసేస్తాను. మీకు ఇట్లా కనిపిస్తున్నారా? మీరు ఇలా నన్ను కన్విన్స్ చేయాలనుకుంటున్నారా? మీకు అర్థం అవ్వట్లేదేమో, నాకు అర్థమవుతుంది. నన్ను మాట్లాడనివ్వండి, నేను మాట్లాడతాను, నేను హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు మీకు ఆ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ప్రాక్టికల్గా మీరు తెలుసుకున్నారు, ప్రాక్టికల్గా మీరు చూసినారు, ప్రాక్టికల్గా మీరు అనుభవించిన వాడికే నొప్పి ఎక్కువ తెలుస్తుంది కదా. మీరు అనుభవించినారు. వాడు క్రికెట్ ఫెలోనే, అందుకనే డిసైన్మెంట్ వచ్చింది. అవసరం లేదు అట్లాంటి వాళ్ళతో నాకేం పని. ఈరోజు మనకి తేనె పూసిన మాటలు చెప్పచ్చు, కానీ అదే తేనె పూస మాటలు కత్తి కింద వాడితే దిగింది కూడా మనకు తెలియదు కదా. సో అదే విధంగా దించేయగలుగుతారు కత్తుల్ని మన లోపలికి. ఆ దిగిన కత్తులు మనం సున్నితమైన వాళ్ళం కాబట్టి బయటికి తీయడానికి మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. అయ్యో అబ్బా ఇంత నమ్మినాన్న, ఇంత బాధగా ఉంది, అయ్యయ్యో ఈ బాధ ఎప్పటికి తగ్గుతుందో, అయ్యయ్యో నేను ఎప్పటికీ అన్నీ తెలుసుకుంటానో. సో ఇలాంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఏప్రిల్లో ఏంటంటే అలాంటి వాటికి అన్నిటికీ ముగింపు గీతాలు. ఇక్కడ నుంచి లైఫ్ చాలా ప్రాస్పరస్గా, అబెండెంట్గా, మెజెస్టిక్గా, పవర్ఫుల్గా తయారవుతోంది. మంచి ఎదురవుతోంది, మంచి మనల్ని మంచి మార్గంలో పెడుతోంది. ఫ్రీ స్పిరిట్, మనకు ఒక ఫ్రీడమ్ వచ్చింది. లైక్ ఎవరి క్లచెస్లో లేము, ఇప్పుడు ఫుల్గా అవేర్నెస్ వచ్చింది. అమ్మో ఇంత జ్ఞానం ఒక్కసారిగా అసలుకి ఉక్కిరి బిక్కిరి. అసలు ఒకటి చెప్పనా, అసలు మనము ఏదన్నా చాలా రోజుల నుంచి కోరుకుంటూ దానిపైన మనకి ఫుల్ క్లారిటీ వచ్చి అది మన లైఫ్లో జరగడం మొదలుపెట్టినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఆ సంతోషాన్ని మీరు చూడబోతున్నారు. ఇన్ని రోజులు ఆకలితో ఉన్న కడుపుకి విందు భోజనం దొరికితే ఎలా ఆనందపడాలో కూడా అర్థం కాని విధంగా ఆనందపడతారు కదా. ఆ ఆనందాన్ని మీరు చూడబోతున్నారు. ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని చిత్కారాలు, లేకపోతే ఇంతమంది ఏం చేస్తాండవు, ఏం నిరూపిస్తాండవు, నువ్వు సంపాదించేది కూడా సంపాదనేనా, నువ్వు చేసేది కూడా పనేనా, నీలాగా ఎంతమంది చేయట్లేదు, నీకు మట్టుకే నొప్పి వస్తుందా, ఇలాంటి మాటలన్నీ విని ఇలాంటి మనుషులతో డీల్ చేసి అమ్మో ఇంక సాల్రా స్వామి అనుకున్న దీంట్లోంచి అల్లాద్దీన్ అద్భుత దీపంలాగా మనకి జీని వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. అరే ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా, అందరూ మీతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారా, నో ఇది మీరు అస్సలు యూ డోంట్ డిజర్వ్ ఆల్ దిస్, మీరు అసలు దీనికి అర్హులు కాదు, మీ అర్హత ఏంటంటే మీ అర్హత ఇది, మిమ్మల్ని నేను ముందరికి తీసుకొని వెళ్తాను, మీకు ఏం కావాలో మొత్తం నేను చేసుకొని వచ్చి పెడతా. అట్లా యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది, అట్లా గాడ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. అట్లా మన లైఫ్లో జీనీ వచ్చినాడు అనమాట మనకి హెల్ప్ చేయడానికి. ఇలా మాదిరా ఈ అల్లాద్దీన్ అద్భుత దీపం లాగా ఈ కప్ని ఇట్లా రుద్దితే దీంట్లోంచి చూడండి ఇట్లా ఫౌంటైన్ లాగా హార్ట్ వచ్చి హార్ట్లోంచి కూడా వాటర్ వస్తుంది. సో ఆ విధంగా హ్యాపీనెస్, జాయ్ ఇన్ని రోజులు దొరకంది ఇప్పుడు దొరుకుతుంది. యూత్ఫుల్ ఎనర్జీస్ నుంచి, అంటే ఒక అమాయకమైన ఫేజ్ నుంచి ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు మీరు. ఈ అమాయకమైన ఫేజ్ నుంచి ఇంత స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అంత హ్యాపీనెస్ అంటే ఇప్పుడు వరకు నీకేం తెలీదు, నువ్వు చిన్నపిల్లోడివి, లేకపోతే నువ్వు చిన్నపిల్లవి, నీకన్నా పెద్దవాళ్ళం మేము చెప్తున్నాం కదా మా మాట విను. నో, వయసులో మీరు పెద్దవాళ్ళు అయిన ఉండొచ్చు, అనుభవం మీకు ఎక్కువ ఉండొచ్చు కాదన్నట్ల, కానీ నా లోపల ఉన్న నా సోల్ ఏదైతే ఉందో, ఎన్ని జన్మలు చూసేసి వచ్చిందో, ఎంత జ్ఞానాన్ని మూటగట్టుకొని వచ్చిందో, అది ఎందుకో నాకు ఇట్లా చెప్తోంది. మీరు చెప్పిన మాట నేను ఇప్పుడు వినకూడదు అనుకుంటున్నాను, నా మనసు చెప్పిన మాట నేను వినాలనుకుంటున్నాను, నా మనసు చెప్పినట్లు నేను చేయాలనుకుంటున్నాను.
ఒక అవకాశం నా మనసుకు కూడా ఇద్దాము, చూద్దాం ఏం చేస్తుందో, ఏం మ్యాజిక్ జరుగుతుందో నా లైఫ్లో. సో ఈ యాటిట్యూడ్ మీరు అలవర్చుకుంటారనమాట. సో మనం ఫైనల్గా యూనివర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో పైల్ మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ వద్దన్నా వస్తుంది ఈ నెలలో. మీరు ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితము అలా వచ్చి వాళ్తుంది. మీరు కోరుకున్న మనుషుల్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. మీ లైఫ్లోకి మీ సోల్మేట్స్ వస్తున్నారు. కొంతమందికి లిటరల్ మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం, మీరు ఇష్టపడితే ఆ పెళ్ళికి అంగీకరించి పెళ్ళి జరగడం, మీరు ఇష్టపడిన వ్యక్తిని మీరు ఆకర్షించడం. సో ఇంతకుముందు మీకు ఎవరికన్నా అంటే ప్రపోజ్ చేయాలని భయం ఉంటే ఇప్పుడు భయపడకుండా వెళ్ళి వాళ్ళకి ప్రపోజ్ చేయగలిగే ధైర్యం కూడా మీలో వచ్చి ఉంటుంది. సో అంటే నేను ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యాను, నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, నేను ఖచ్చితంగా వీళ్ళని మంచిగా చూసుకోగలుగుతాను, ఇప్పుడు వెళ్ళి నేను చెప్పినా కానీ ప్రాబ్లం ఏముండదు, సో లెట్ మీ గో ఎక్స్ప్రెస్ మై డిజైర్ అన్నట్లు ఇప్పుడు హ్యాపీగా అనమాట. ఐ యామ్ అ స్పిరిట్ హ్యావింగ్ అ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ హియర్ టు గెట్ క్లోజర్ టు లవ్. ఖచ్చితంగా మీ లైఫ్లోకి ప్రేమ అనేది వస్తుంది. మీ మైండ్స్ ఐ, మీ థర్డ్ ఐ మీకు చెప్తోంది నీ జీవితంలోకి నిజమైన ప్రేమ వస్తుంది. ఇప్పుడు నీకు ఎదురవుతున్న మనుషులు నీకు నిష్కల్మషమైన ప్రేమని పంచుతున్నారు. ఇప్పుడు వరకు అందరూ వాళ్ళ స్వార్థానికో దేనికో దానికి ఉపయోగించుకోవడానికి నిన్ను ప్రేమిస్తున్నానో మీకు మాయమాటలు చెప్తూ నింటే ఇప్పుడు మీ లైఫ్లోకి నిజమైన ప్రేమ వస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ హెల్పింగ్ మీ సీ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ఫియర్. థ్యాంక్ యూ ఫర్ expanding my perceptions so that I can see what is of the highest good. ఇక్కడే మైండ్స్ ఐ థర్డ్ ఐ నేను చెప్పాను కదా, మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. యూ నీడ్ టు రియలీ థ్యాంక్ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో గ్రాటిట్యూడ్, ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ సీ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ఫియర్. భయపడుతూ ఇంతకాలం గడిపేశాను. ఈ భయానికి అవతల ఇంత అద్భుతమైన జీవితం ఉందా, ఇంత అద్భుతమైన లైఫ్ ఉందా, భయాన్ని అధిగమిస్తే నేను ఇన్ని చేయగలుగుతానా, దీన్ని నాకు తెలియపరిచిన దానికి థ్యాంక్ యూ సో మచ్. నా పర్సెప్షన్, నా ఆలోచన ధోరణి ఇప్పటి వరకు ఇంతే ఉన్నింది, ఇప్పుడు నా ఆలోచన ధోరణి ఇంతగా ఎక్స్పాండ్ అయింది. దీనికి కారణం కూడా మీరే. నా హైయెస్ట్ గుడ్కి, నా మంచికి, నా నిజమైన మంచి కోసం మీరు నా కోసం ఏదైతే చేస్తున్నారో దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ద మోర్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్ ఐ బ్రింగ్ టు మై ఫేత్, ద మోర్ ఫియర్లెస్ అండ్ ఫ్రీ ఐ యామ్. మీలోంచి భయాలు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయి. సో ఆ భయాన్ని మీలోంచి పంపించేసి మీకు ఇంత ధైర్యాన్ని నింపి మీలో ఇంత నమ్మకాన్ని పెంచి పోషిస్తున్న యూనివర్స్కి మీరు ఎంత గ్రాటిట్యూడ్ చూపించినా కానీ అది తక్కువే. మీరు ఇప్పుడు యువర్ రియలీ ఫ్రీ సోల్, ఫ్రీ ఐ యామ్, ఫియర్లెస్ అండ్ ఫ్రీ ఐ యామ్, యువర్ ఎ ఫ్రీ స్పిరిట్. మీకు అన్ని కార్డ్స్ చూడండి ఒకదాంతో ఒకటి ఎంత బాగా మ్యాచ్ అయినాయో. పైల్ నెంబర్ 1లో కూడా అలానే మ్యాచ్ అయినాయి. బ్యూటిఫుల్ కార్డ్స్, బ్యూటిఫుల్ రీడింగ్. నాకు నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దట్ లైఫ్ మనకి ఎప్పుడైతే ప్రేమ ఉన్న దగ్గర భయం ఉండదంట. సో మీకు ఇక్కడ అదే చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ప్రేమ ఉంది, ఫియర్ వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఫ్రీ స్పిరిట్గా యూనివర్స్ డిక్లేర్ చేసింది. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రైట్ దారిలో ఉన్నారు, మీకు అన్నీ మంచిగా జరుగుతుంది అని నమ్మండి చాలు. ఆ నమ్మకం నా పైన పెట్టండి, నేను చూసుకుంటా. మీ ఫ్యూచర్ నా చేతుల్లో ఉంది. కింగ్ ఆఫ్ యూనికార్న్స్ని పంపించినాను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి, మీకు ఆ పవర్ని ఇమ్మని చెప్పి, మీకు మంచి మంచి విజన్స్ ఇమ్మని చెప్పి, మీ లైఫ్ని మెజెస్టిక్గా తయారు చేయమని చెప్పి. సో మీ లైఫ్లో ఆ రెయిన్బో వచ్చింది. సో మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా తయారవుతుంది. సో ఈ కలర్ఫుల్గా తయారైన జీవితంలో మీరు కోరుకున్నటువన్నీ మీ జీవితంలోకి వస్తున్నాయి. మీరు ఇప్పుడు వరకు ఏదైతే పోరాడినారో ఈ పోరాటానికి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ వచ్చింది.
సో మీకు దక్కాల్సింది మీకు ఇస్తున్నాము. మీకు ఈ మంత్లో ప్రీషియస్ గిఫ్ట్ రావడం కానీ, మీకు ఏదో మీరు పొందబోతున్నారు. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి మనీ రావడం కానీ, మనుషులు రావడం కానీ, మీ హెల్త్ బెటర్ అవ్వడం కానీ, జనరస్గా ఇంతకుముందు అయ్యయ్యో కుళ్ళుకుంటూ అయ్యో వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనుకున్న దగ్గర ఇప్పుడు జనరస్గా మీకు దక్కాల్సింది మీకు దక్కుతుందన్నమాట. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్నీ ఏ రూపంలో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ మీకు దక్కుతున్నాయి. మీరు ప్రేమగా ఉన్నారు, సో ఆబ్వియస్గా మీకు ఆ ప్రేమే దొరుకుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.